నమస్తే వెల్కమ్ టు ఎల్జీటీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పనికిరాని టైర్లతో ప్రజల ప్రాణాలతో జలగటమాడుతున్న ప్రైవేట్ ఆర్టీసీ బస్సు. కన్నుల పండుగగా పర్యావరణ దినోత్సవం, రాష్ట్ర వ్యాప్తంగా కోటి మొక్కలు. చిట్టం అభిజయ్ రెడ్డి జన్మదినం సందర్భంగా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు బ్రెడ్లు పంపిణీ చేసిన యూత్ కాంగ్రెస్ నాయకులు. పేద విద్యార్థులకు బ్యాగ్స్, పెన్నులు, బుక్స్ పంపిణీ చేసిన యూత్ కాంగ్రెస్ టౌన్ అధ్యక్షుడు తాజ్ యూసఫ్. ప్రతి ఉద్యోగి నెలకు 500 చెల్లిస్తే ప్రభుత్వం కొంత మొత్తం జమ చేసి ఈ మొత్తంతో ఓ ట్రస్ట్ను ఏర్పాటు చేస్తాం. ఉద్యోగులకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా వాళ్ళకి ట్రస్ట్ ద్వారా వెసులుబాటు కల్పిస్తాం. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. హెల్త్ కార్డ్స్ సంబంధించి ఓ ప్రధానమైనటువంటి అంశం. హెల్త్ కార్డు సంబంధించి వారు ప్రత్యేకంగా ఉద్యోగస్తులతో కానీ నాతో కానీ మాట్లాడినప్పుడు ప్రతి ఉద్యోగి 500 రూపాయల లెక్క కాంట్రిబ్యూట్ చేస్తూ సంవత్సరానికి వారు పోగేసినటువంటి అమౌంట్కి సమానంగా ఈక్వలెంట్ అమౌంట్ని రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా కాంట్రిబ్యూట్ చేసి దాన్ని ఒక ట్రస్ట్ రూపేణా ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్థాయితో ట్రస్ట్ చైర్మన్గా, అధికారులకు సంబంధించి కొద్దిమంది, ఉద్యోగాలకు సంబంధించినటువంటి వాళ్ళతో కూడా కొద్దిమంది కలిపి ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసి ఎటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాలు తలెత్తినా వాళ్ళకి ఈ ట్రస్ట్ ద్వారా వెసులుబాటు కల్పించేటువంటి నిర్ణయాన్ని చేయటం జరిగింది. వెనుకబడిన పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని త్వరితగతిన పూర్తి చేస్తాం. అందుకు కావాల్సిన నిధులు సంపూర్ణంగా విడుదల చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. శుక్రవారం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలో 72 కోట్ల వ్యయంతో 33/11 కేవీ సబ్స్టేషన్లు, 132/33 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఆర్ఎండ్ఆర్ భూసేకరణకు సంబంధించిన నిధులు వెంటనే విడుదల చేస్తాం. నార్లాపూర్, ఏదుల రిజర్వాయర్ల మధ్య ఉన్న గ్యాప్ను పూరించేందుకు అవసరమైన నిధులు విడుదల చేస్తాం. ఉద్దండాపూర్ ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీకి 70 కోట్లు కావాలి అంటే వాటిని వెంటనే విడుదల చేశాం. భవిష్యత్తులో ఎన్ని నిధులు అవసరమైతే అన్ని నిధులు విడుదల చేసేందుకు ప్రజాప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. సోదరులు స్థానిక శాసనసభ్యులు మధుసూదన్ రెడ్డి గారికి, అలాగే రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, ఆర్థిక అంశాలను కూడా చక్కగా వివరించినటువంటి గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారికి, సోదర గౌరవ శాసనసభ్యులు శ్రీ మెగారెడ్డి గారికి, సోదర గౌరవ శాసనసభ్యులు శ్రీ అనిరుద్ధ్ రెడ్డి గారికి, అట్లాగే గౌరవ రాష్ట్ర ప్రభుత్వ చైర్మన్ స్టేట్ మైనార్టీ కార్పొరేషన్ శ్రీ ఉబేదుల్లా కొత్వాల్ గారికి, డిసిసిబి చైర్మన్ మహబూబ్ నగర్ శ్రీ విష్ణువర్ధన్ రెడ్డి గారికి, గౌరవ ఆనాటి శాసనసభ్యురాలు వ్యవస్థకు సంబంధించి జూనియర్ కాలేజ్ కావాలని, డిగ్రీ కాలేజ్ కావాలని, రోడ్లు కావాలని, లేకపోతే ఈ ప్రాంతానికి నీళ్లు పెద్ద ఎత్తున తీసుకొచ్చేటువంటి పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి
కాలువ పనులు కానీ R&R ప్యాకేజ్ కానీ ఇతరత్ర ఏ అవసరం ఉన్నా కానీ నిద్రపోకుండా వెంటబడి ఆ పనులన్నీ శాంక్షన్ చేయించుకొని తెచ్చుకున్నటువంటి శాసనసభ్యుడు మీ అందరికీ దొరకటం నిజంగా ఈ శాసనసభ నియోజకవర్గ అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. ప్రజానాయకుడు అంటే, ప్రజాప్రతినిధి అంటే ప్రజల ఓట్లతో శాసనసభ్యుడిగా గెలిచి ఆ శాసనసభ సభ్యత్వాన్ని హోదాని తన వ్యక్తిగత అవసరాల కోసం కాంట్రాక్టుల కోసం వాడుకోవటం కాదు. ప్రజల ఓట్లతో గెలిచినటువంటి ప్రజాప్రతినిధి ప్రజల అవసరాలు తీర్చడం కోసం, వారి ఆకాంక్షల్ని అవసరాలని దృష్టిలో పెట్టుకొని నిత్యం 5 సంవత్సరాలు వాళ్ళ గురించే తప్పిస్తూ వాళ్ళకు కావాల్సిన పనులు చేసేటువంటి వ్యక్తే నిజమైనటువంటి ప్రజాప్రతినిధి, ప్రజానాయకుడు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తాజాగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పార్టీ నేతలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలు తమ పనితీరు బేరీజు వేసుకోవాలని తెలిపారు. కార్యకర్తలు నిరాశగా ఉన్నారని, కార్యకర్తల సమన్వయం బాధ్యత మనపై ఉందన్నారు. పార్టీలో చిన్న చిన్న సమస్యలు ఉన్నమాట వాస్తవమేనని పేర్కొన్నారు. సమస్యలు అధిగమించే ప్రయత్నం చేయాలని సూచించారు. కోయిల్ సాగర్ నీటి ఎత్తిపోతల ప్రత్యేక పూజలు నిర్వహించి గంగమ్మ ఒడిలో పువ్వులు చల్లుతూ డాక్టర్ చిట్టెం పర్ణికారెడ్డి ఎమ్మెల్యే ప్రారంభించారు. మరికల్ మండలం తీలేరు పంపు హౌస్ దగ్గర మోటార్ను ఆన్ చేసి కోయిల్ సాగర్ కు నీటి ఎత్తిపోతలను ప్రారంభించారు. గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్ణికారెడ్డి కోయిల్ సాగర్ పంప్ సెట్ ప్రారంభం అవడంతో స్థానికంగా ఉన్న ప్రజలు, రైతులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. బోరబండ బీఆర్ఎస్ నాయకుడు సర్దార్ మృతితో మాగుంట గోపినాథ్ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. తన కుడి భుజమైన సర్దార్ బోరబండ కాంగ్రెస్ కార్పొరేటర్ బాబా ఫస్యుద్దీన్ టార్చర్ భరించలేక ఇటీవల ఆత్మహత్య చేసుకోవడంతో గోపినాథ్ గత వారం రోజులుగా తీవ్ర ఆందోళనలో ఉన్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. కనీసం భోజనం కూడా చేయలేదని, రోజంతా సర్దార్ని తలుచుకుంటూ బాధపడేవారని మాగుంట గోపినాథ్ కుటుంబ సభ్యులు తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఏంటంటే 23 తారీఖు నాడు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ మైనారిటీ విభాగానికి చెందినటువంటి అత్యంత కీలక నాయకుడు, బోరబండ డివిజన్ చెందినటువంటి ఒక నాయకుడు, ఆయనకు అత్యంత సన్నిహితుడు, 24 గంటలు వెంబడి ఉండేటువంటి ఒక అత్యంత సన్నిహితుడైనటువంటి సర్దార్ ఆత్మహత్య చేసుకోవటము, అక్కడ బాబా ఫస్యుద్దీన్ అనేటువంటి ఒక వ్యక్తి యొక్క ప్రేరణకు గురై, ఒత్తిడికి గురై, మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు అన్నటువంటి ఒక వార్త విన్నప్పటి నుండి ఈ ఇన్సిడెంట్ జరిగేంత వరకు కూడా అనేక రకాలైనటువంటి ఒక మానసిక ఒత్తిడికి వారు గురైనారని వారి కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. తినమంటే తినకుండా, నిద్రపోకుండా ఎప్పుడు సర్దార్నే తలుచుకుంటూ నా కుడి భుజం పోయింది అని చెప్పని బాధపడ్డాడు అని చెప్పని వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. దానికి తోడుగా పోలీసులు చర్య తీసుకోండి, సర్దార్ వీడియో తీసి మరి కంప్లైంట్ ఒక రకంగా ఇచ్చిన తర్వాత, కుటుంబ సభ్యులు చెప్పిన తర్వాత కూడా పోలీసులు ఏమాత్రం చర్య తీసుకోవట్లేదు అని చెప్పని వాపోయినరు అని సాక్షాత్తు కూకట్పల్లి శాసనసభ్యులైన కృష్ణారావు గారితో దాదాపు ఇవాళ కలిపి దాదాపు 10-12 సార్లు ఫోన్లో మాట్లాడి, గంటలు మాట్లాడి పోలీసులు ఈ రకంగా ఎందుకు వ్యవహరిస్తూ ఉన్నారు? సర్దార్ చాలా మంచివాడు, మానవత్వం ఉన్నవాడు, బీఆర్ఎస్ పార్టీకి మంచి కార్యకర్త, నా కుడిభుజం లాంటి వాడు చనిపోయిండు అని చెప్పని సొంత కుటుంబ సభ్యుడు పోతే ఎంతైతే బాధపడతాడో అంత బాధపడ్డాడు, ఒక ఒత్తిడికి గురైండు అని చెప్పని వారు కూడా చెప్పినారు, కుటుంబ సభ్యులు కూడా చెప్పినారు. మొత్తానికి మానసిక ఒత్తిడితో ఆ స్ట్రెస్కు తట్టుకోలేక ఈరోజు ఈ యొక్క దుస్థితి ఇవాళ మాగంటి గోపినాథ్ గారికి వచ్చింది. భగవంతుడిని మేము బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా, నాయకులుగా మేమంతా ప్రార్థిస్తా ఉన్నాం. శ్రీకాళహస్తిలోని
పంచాయతీరాజ్ అతిథి గృహం నందు నేడు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజా దర్బార్ నిర్వహించారు. నియోజకవర్గంలో అనేక మంది వారి సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని రాగా ఎమ్మెల్యే వెనువెంటనే ఆ సమస్యల్ని పరిష్కరించవలసిందిగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడారు. సీఎం చంద్రబాబు నాయుడు విజన్ 2047లో ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేసే దిశగా కార్యాచరణ చేపడుతున్నారని, తాను తన నియోజకవర్గంలో 2029లో లోపల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే దిశగా అనేక నూతన కార్యాచరణ చేపడుతున్నారంటూ తెలియజేశారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వివిధ రకాల శిక్షణ ఇప్పించి వారికి ఉద్యోగ అవకాశం కల్పించే విధంగా శిక్షణ తీసుకుని రోజులో నిరుద్యోగ యువతకు ప్రభుత్వం స్టైపెండ్ ఇచ్చే విధంగా కార్యాచరణ చేపడుతుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుండి శ్రీకాళహస్తి నియోజకవర్గ అభివృద్ధికి 23 కోట్ల రూపాయల నిధులు మంజూరు అయ్యాయని, ఆ నిధులతో శ్రీకాళహస్తి పట్టణంలో కొన్ని ప్రాంతాలను అభివృద్ధి పరిచే విధంగా సంబంధిత అధికారులతో ఇప్పటికే దశాదిశ కార్యక్రమాలు చేపట్టామని ఈ సందర్భంగా తెలియజేశారు. నాకు కొత్త ఉత్సాహం వచ్చింది, కొత్త ఆనందంగా ఉంది. స్కిట్ కాలేజ్ నెక్స్ట్ నాసి ఆగస్ట్ ఎండింగ్ ఆ టైంలో మరి రెడీ చేయబోతా ఉన్నా. దగ్గర 3.4 కోట్లు మరి జేఎన్టీ నుంచి లోకేష్ గారు చెప్పారు. అక్కడి నుంచే మరి వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళే ఎక్కడ కూడా టెంపుల్ నుంచి రూపాయి పెట్టుకోకుండా టెంపుల్ విల్ గివ్ లీజ్ టు జేఎన్టీ, లీజ్ రూపంగా ఇచ్చి వాళ్ళకి లీజ్ డబ్బు కట్టే సంవత్సరాల కింద కట్టే అనంతపురం జేఎన్టీ వాళ్ళు వచ్చి మెయింటైన్ చేసే పరిస్థితి, అది కూడా ప్రాసెస్ లో ఆల్మోస్ట్ ఎండింగ్ లో ఉంది. తప్పకుండా అక్కడి నుంచి మన జేఎన్టీ అనంతపురం ప్రతి రూపాయి ఖర్చు పెట్టి వాళ్ళే చేస్తామని చెప్పి లోకేష్ అన్న మాట ఇచ్చాడు. ఆయన మాట ఇస్తే శిలాశాసనం అయిపోతుంది. డెఫినెట్ గా వచ్చే నెక్స్ట్ దాంట్లో నుంచి మన పిల్లలందరూ కూడా ఇంజనీరింగ్ కాలేజ్ సిటీ కాలేజ్ నుంచి పోవడం ఖాయం. ఇద్దరం కలిసి అంటే హడావిడిగా లేకుండా లాస్ట్ టైం తిరిగినట్టు కష్టపడకుండా ప్రతి గ్రామానికి వెళ్ళాలి, ప్రతి గ్రామానికి వెళ్ళాలి. ఎందుకంటే చాలా మంది అంటారు అదే గెలిచాడు మళ్ళీ 4 సంవత్సరాలు వచ్చాడు 5 సంవత్సరాలు వచ్చాడు, ఆ మాట మనకు వద్దు. నేను హ్యాపీగా ఒక్కొక్క మండలంలో మరి వారానికి ఒక 10 ఊర్లో, వారానికి ఒక 4 ఊర్లో, వారానికి ఒక 3 ఊర్లో కంఫర్టబుల్ గా కూర్చోవడం, పోవడం, తెలుసుకోవడం, ఇవన్నీ పాత రచ్చబండ కార్యక్రమం. ఆ రోజుల్లో మరి ఎన్టీ రామారావు గారు రాజశేఖర రెడ్డి గారు కావచ్చు పెట్టి చేస్తున్నారు. సారాగా సరదాగా వెళ్ళడం, అందరితో కలవడం, అక్కడ ఏమి సమస్యలు తెలుసుకోవడం, అక్కడక్కడే మాక్సిమం సమస్యలు అక్కడ క్రియేట్ చేయడం. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చుంటే సమస్యలు వాళ్ళకి వస్తున్నాయి, మనం అక్కడ పోయామనుకోండి ఊర్లో వాళ్ళకి ఇళ్ళ సమస్య కానీ ఇళ్ళ సమస్య కానీ ఏవో సమస్యలు ఉన్నాయో అవన్నీ వాళ్ళ దగ్గరికి ప్రజల వద్ద పాలన పోయి మనం అక్కడే కూర్చొని పనిచేస్తున్న కార్యక్రమం అది త్వరలో చేయబోతున్నాం. దానికి కూడా నోటిఫికేషన్ ఏమవుతుందో ఎప్పుడెప్పుడు ఏ గ్రామాలు పోతున్నాం అవన్నీ కూడా మన ప్రెస్ మిత్రులకు ఇవ్వడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా పెట్టి మీకు కూడా ఇస్తాను. ఒకసారి మీరు ఇవన్నీ దయచేసి ఫోటో తీసుకొని మనం తిరిగి ఇచ్చారు నాకు. ఇవన్నీ కూడా మీరు ప్రెస్ లో పెట్టినప్పుడు దయచేసి ఈ స్కాన్ ఇవన్నీ పెట్టుకొని తెలుగులో రాసి ఈ స్కాన్ కూడా పెట్టండి వాళ్ళకి అర్థమయ్యేటట్టు. సో దట్ వాళ్ళు స్కాన్ చేసుకుంటారు, ఇమీడియట్ గా పేపర్లు వస్తుంది కాబట్టి వాళ్ళు వెళ్ళి పనిచేసే అవసరం ఉంటుంది. అదే సెకండ్ వచ్చేసి ఎవరైతే ఇది కాకుండా ఇంకోటి కూడా చెప్పారండి, దీంట్లో మరి దగ్గర 1.5 lakhs నుంచి 1,75,000 నుంచి దగ్గర 10 లక్షలు సారీ 1,75,000 నుంచి 40 lakhs వరకు మరి ఇన్వెస్ట్మెంట్ చేసే పరిస్థితి ఉంది. దాంట్లో భాగంగా ఒక 200 మందిని అన్ని వర్గాల నుంచి చదువుకున్న వాళ్ళు కావచ్చు, చదువుకునే వాళ్ళు కావచ్చు, ఎవరైతే కావచ్చు, అన్ని రూరల్ నుంచి కావచ్చు, టౌన్ నుంచి కావచ్చు మేము ఎలక్ట్ చేసుకుంటాం. ఈ వచ్చే 1.5-2 months లో 200 members యంగ్స్టర్స్ ని మేము యంగ్ ఆంటర్ప్రెన్యూర్స్ దిద్దడానికి కాళాశ్రీలో ప్లాన్ చేస్తా ఉన్నాం. దీంట్లో భాగంగా అందరినీ కూడా మేము ఆహ్వానిస్తాం, వాళ్ళతో మాట్లాడదాం, చర్చలు ఇస్తాం. ఇవన్నీ కూడా ప్రాసెస్ పడుతుంది, 45 days to 2 months పట్టే ప్రాసెస్ ఉంది. వీళ్ళందరినీ కూడా మేము ఫైనాన్షియల్ గా ఆదుకొని వాళ్ళతో పర్సనల్ గా షాప్ పెట్టి వాళ్ళు గ్రూమింగ్ చేసి, అంటే ఒక చెట్టు నాటిన తర్వాత నీళ్లు వేసిన తర్వాత పెద్దగా చూసుకుంటాము, అదే రకంగా పాప పుట్టిన తర్వాత పాపకి ఫీడ్ ఇచ్చి వాళ్ళని చూసుకొని డాక్టర్ తీసుకుని అన్ని చేస్తాం. అదే రకంగా వీ విల్ బి మానిటర్ దెమ్, వాళ్ళందరినీ కూడా మానిటర్ చేసి వాళ్ళందరూ కూడా ప్రాపర్ గా వాళ్ళు కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేసి వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్పి అనుకుంటున్నాం. దీంట్లో కూడా నేను ఇంకో ప్రపోజల్ పెట్టినా, మీరు నాకు చెప్పినట్టు మీరు మీడియాకు పనిచేస్తారు కానీ మీడియా నుంచి మీకు డబ్బులు రావు, అది నాకు సమస్య, నాకు తెలియదు, అది ఇప్పుడు తెలిసింది. కాబట్టి మీడియా నుంచి కూడా కొంతమంది స్టార్ట్ చేస్తాం, మీడియా వల్ల కూడా కొంతమంది మీకు బ్యాంకులో లోన్స్ ఇప్పిస్తాం. మీరు కూడా ఏంటంటే అన్నట్టు ఇప్పుడు చాలా ఉన్నాయి, కానీ సొంత ఛానల్స్ కావచ్చు మళ్ళా కూడా పెట్టుకొని చేయడం, లేదా మీ సొంతంగా షాప్ పెట్టుకోవడం, మీ సొంతంగా ఒక టీ షాప్ కావచ్చు, ఎనీథింగ్ వాట్ ఎవర్ యూ ప్రిఫర్, మీ దాన్ని బట్టి స్కోప్ బట్టి మిమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేయాలని చెప్పి నా ఆలోచనగా ఈరోజు వాళ్ళకి చెప్పడం జరిగింది. ఈ రకంగా కూడా
మీకు బెనిఫిట్స్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం. కల్వకుర్తి పట్టణంలో ప్రైవేట్ బస్సులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే మహబూబ్ నగర్ నుండి కల్వకుర్తి పట్టణానికి వస్తుండగా జడ్చర్ల బస్టాండ్ దాటి కొంచెం దూరం వెళ్లిన తర్వాత TS06 UC 4015 ప్రైవేట్ బస్సు కాలం చెల్లిన టైర్లను వేసి నడపడం వల్ల బస్సు ముందరి టైరు భారీ శబ్దంతో పేలడం జరిగింది. సుమారు ఈ బస్సులో 70 మంది ప్రయాణికులు ఉంటారు. డ్రైవర్ చాకచక్యంతో ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ ప్రయాణికులకు ఏం కాలేదు, కానీ అసలు కల్వకుర్తి పట్టణంలో అసలు మెకానిక్లు అనేది అసలు డిపోలో పనిచేస్తుర్రా పండుకుంటుర్రా అర్థమైతే లేదు మేడం. ఒకసారి ఇది చూడండి. భావితరాల భవిష్యత్తు కోసం పర్యావరణాన్ని కాపాడుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా కన్నుల పండుగగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడుతున్నామని బీసీ సంక్షేమ చేనేత జౌళి శాఖ మంత్రి సవిత పేర్కొంటున్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మంత్రి సవిత ఆధ్వర్యంలో పేనుకొండ పట్టణంలో 1500 మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ క్రమంలో ఇంటింటికి మొక్కలు పెంచాలని, పర్యావరణం అందరి బాధ్యత అని ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం మంత్రి మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారన్నారు. 1 కోటి మొక్కలు నాటి వాటికి జియో ట్యాగింగ్ ఏర్పాటు చేస్తామన్నారు. ప్రజల ఆరోగ్యం కోసం, వారి భవిష్యత్తు కోసం ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో పచ్చదనం 30.5% ఉందని, దాన్ని 50% తీసుకొచ్చేందుకు ప్రతి ఏడాది 1 కోటి మొక్కలు నాటి పర్యవేక్షించడం అందరి బాధ్యత అని కొనియాడారు. ఈ ఏడాది పాలెంలో పరిశ్రమలు, ప్రాజెక్టులు సకాలంలో వర్షాలు కురుస్తున్నాయన్నారు. గత వైసీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి గాల్లో తిరిగేవాడని, అప్పుడు కింద ఉన్న చెట్లను కూడా నరికి వేశారన్నారు. ఫారెస్ట్ లో విలువైన సంపద దోచుకున్న విషయం అందరికీ తెలుసన్నారు. ఎక్కడైనా చెట్లు నరికితే చర్యలు తీసుకుంటామని, ఏది ఏమైనా అన్ని రంగాల్ని కాపాడుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అన్నారు. కాపాడుకోవాల్సిన బాధ్యత, భావితరాల భవిష్యత్తుని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత. మరి మళ్ళీ మన ముఖ్యమంత్రి గారు, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే ఈరోజు పచ్చదనం లేకపోతే మనం ఎన్ని పరిస్థితులు, పచ్చని చెట్లు పర్యావరణాన్ని పెంచుతాం, పర్యావరణాన్ని కాపాడతాం, చెట్లను పెంచుతాం, చెట్లను నాటుదాం, చెట్లను నాటు. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఘనంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కన్నుల పండుగ చేసుకుంటున్నాం. ఎందుకంటే పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది ఉంది. అది తెలుసుకున్న ముఖ్యమంత్రి ఎంతో బాధ్యతగా ఒక పక్క డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఈరోజు 1 కోటి మొక్కలను నాటాలని ఆదేశించారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు 1 కోటి మొక్కలు నాటాం. 1 కోటి మొక్కలు నాటుతో పాటు దాన్ని పర్యవేక్షించడం, జియో ట్యాగింగ్ కూడా పెట్టామన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మరి భావితరాల భవిష్యత్తు కోసం, ప్రజల ఆరోగ్యం కోసం చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికీ మన రాష్ట్రంలో పచ్చదనం 30.5% ఉంది. దాన్ని 50%కి తీసుకెళ్లాలంటే ప్రతి సంవత్సరము మనము 1 కోటి మొక్కలు నాటి. పల్నాడు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మాచర్ల మండలం రాయవరం గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 795/3లో 155 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైమ్ ఏషియా కంపెనీ తరపున తైవాన్ దేశానికి చెందిన పారిశ్రామికవేత్తలు లెదర్ పార్క్ ఏర్పాటు చేయటకు సదరు భూమిని పరిశీలించడమైంది. ఈ కార్యక్రమంలో మాచర్ల తహసీల్దార్ కిరణ్ కుమార్, గ్రామ రెవెన్యూ అధికారి, గ్రామ సర్వేయర్ హాజరైపై తెలిపిన పారిశ్రామికవేత్తలకు భూమి పరిశ్రమలు నెలకొల్పుటకు అనువుగా ఉందని, భూమికి విద్యుత్ సౌకర్యం, నీటి వసతి, భూగర్భ జలాలు, NH 167 AD నుండి దూరం మొదలగు అంశాలపై చర్చించడమైంది. This one, that's the red flag. Yeah. Yes, sir. From this side also we have put the flags. This is the line, sir. So that little bit that is not a red zone, sir. No, actually green, yellow, red depends on the industry. Leather industry comes on the red line. So this can be approved as a red zone. It can be approved. It can be. We can get a labor from the Marshall town also. Workers. We get from Marshall, which is a distance of around 3 kilometers. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలం మాచన్పల్లి గ్రామంలో ముద్రా సంఘం ఆధ్వర్యంలో వైభవంగా పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట, ధ్వజస్తంభ స్థాపన మహోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహిళలు అమ్మవారికి ఓడి బియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. జాతర ఉత్సవాలకు విచ్చేసిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముద్రా సంఘం కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తుల కోసం శుక్ర శనివారంలో ఆలయం వద్ద ఉచిత అన్నప్రసాద వితరణ కార్యక్రమాలకు ఏర్పాట్లు చేశారు.
నారాయణపేట జిల్లా యూత్ కాంగ్రెస్ డైనమిక్ లీడర్ పీసీసీ మెంబర్ నారాయణపేట స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిట్టం పర్ణికారెడ్డి సోదరుడు చిట్టం అభిజయ్ రెడ్డి జన్మదినం సందర్భంగా నారాయణపేట జిల్లా యూత్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నారాయణపేట జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్లకు సిబ్బందికి పండ్లు బ్రెడ్లు వాటర్ పంపిణీ చేశారు. యూత్ కాంగ్రెస్ నాయకులు ఈ సందర్భంగా మాట్లాడారు. ప్రజాసేవలో ప్రజల కోసం తప్పిస్తూ ప్రజల కోసం ప్రాణాలర్పించిన చిట్టం నర్సిరెడ్డి, చిట్టం వెంకటేశ్వర్ రెడ్డి ప్రస్తుత ఎమ్మెల్యే డైనమిక్ లీడర్ చిట్టం పర్ణికారెడ్డి సోదరుడిగా డైనమిక్ లీడర్ అనంతరం ప్రజల సేవకుడిగా పేరు సంపాదించిన చిట్టం అభిజయ్ రెడ్డి అన్న ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ప్రజల ఆశీర్వాదాలు కావాలని వారు ప్రజల్ని కోరారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ టౌన్ అధ్యక్షులు తాజ్ యూసఫ్, టౌన్ ఉపాధ్యక్షులు పల్లె అనిల్ కుమార్, టౌన్ ప్రధాన కార్యదర్శి రవికుమార్, 21వ వార్డు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వెంకటయ్య, యూత్ కాంగ్రెస్ నాయకులు జనార్దన్, ప్రవీణ్ కుమార్, రవి, అంజీ, అశోక్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చెన్నూరు గౌరవ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సరోజుల పెళ్లి రోజు శుభ సందర్భంగా కామ విజయ్ ఆధ్వర్యంలో ఈరోజు అమ్మ పరివార్ ఆశ్రమంలో పిల్లల సమక్షంలో కేక్ కటింగ్ తో పాటు ఫ్రూట్స్, బ్రెడ్స్, ప్యాకెట్స్, బిస్కెట్స్, స్వీట్స్, పౌష్టికాహార పదార్థాలు అందజేయడం జరిగింది. అంతేకాకుండా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా మల్లికార్జున్, తిప్పారపు మధు, నరేందర్ రెడ్డి, రఫీక్, మచ్చుకుర్తి, మహేష్, సర్దార్, అఖిల్, చారి, దినేష్, శ్రీనివాస్, విజయ్, రాజు, కళ్యాణ్ కుమార్, ప్రిన్స్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. మన గౌరవ చెన్నూరు శాసనసభ్యులు మాజీ ఎంపీ డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు మరియు సరోజాదేవి గారి వివాహ దినోత్సవ సందర్భంగా అమ్మ పరివారంలో ఏర్పాటు చేసినటువంటి ఈ వివాహ దినోత్సవ వేడుకలకు ఏర్పాటు చేసినటువంటి మిత్రుడు కామ విజయ్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమం హాజరైన మిత్రులందరికీ కూడా వారి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, వివేక్ గారి గురించి ఈ ప్రాంత ప్రజలందరికీ తెలుసు. ఎందుకంటే వెంకటస్వామి గారి తనయుడుగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత ఈ ప్రాంతంలో చెరగని ముద్ర వేసినటువంటి వ్యక్తి వివేక్ వెంకటస్వామి గారు. అప్పట్లో తెలంగాణ ఉద్యమంలో కేంద్ర మంత్రి పదవిని సైతం త్యజించి తెలంగాణ రాష్ట్ర సాధన ధ్యేయంగా పనిచేసినటువంటి వ్యక్తి వివేక్ వెంకటస్వామి గారు. అదే కాకుండా ఈ రోజు వరకు ఆ కుటుంబంలో ప్రత్యేకించి వివేక్ వెంకటస్వామి గారి మీద ఏ విధమైన అవినీతి మచ్చ లేకుండా ప్రజలకు అందుబాటులో ఉంటూ, కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతో కృషి చేసినటువంటి వ్యక్తి. ఆనాడు ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఈ ప్రాంతంలో మూసివేయబడిన ఆర్ఎఫ్సీలను తెరిపించి 10,000 కోట్ల రూపాయల మారిటోరియం ఇప్పించిన ఘనత కూడా మన వివేక్ వెంకటస్వామి గారికి చెందుతుంది. అంతేకాకుండా ఈ ప్రాంతంలో చెన్నూరు శాసనసభ్యునిగా ఎన్నికైన తర్వాత కూడా 10 సంవత్సరాల పాటు పెండింగ్లో ఉన్న కేతనపల్లి ఆర్ఓబిని కూడా అనతి కాలంలోనే ఓపెన్ చేయించిన ఘనత కూడా వివేక్ వెంకటస్వామి గారికి చెందుతుంది. అంతేకాకుండా ఈరోజు చెన్నూరు ప్రాంతంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు. సింగరేణిలో సిబిఎస్ఈ ఎడ్యుకేషన్ కు చైర్మన్ గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రతి ఏరియాలో ఒక సిబిఎస్ఈ స్కూల్ ఏర్పాటు చేయాలని హెచ్ఎంఎస్ కోరుతుంది. కొన్ని ఏరియాల్లో సిబిఎస్ఈ పాఠశాలలో ఎడ్యుకేషన్ మొదలు కాకముందే దందాలు మొదలుపెట్టిన చోట మోటార్ లీడర్లు సింగరేణి యాజమాన్యం కార్మికుల పిల్లలకు, కాంట్రాక్టు కార్మికుల పిల్లలకు పూర్తిగా ఎడ్యుకేషన్ అంతే విధంగా చూడాలి. పైరవీరికారులకు మీరు సహకరిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరిస్తున్నాం. 100% సింగరేణి కార్మికుల పిల్లలకు, కాంట్రాక్టు కార్మికుల పిల్లలకు ఇవ్వాలి అని హెచ్ఎంఎస్ కోరింది యాజమాన్యం. 80% ఇస్తామని ఒప్పుకోవడం జరిగింది. 20% రికమెండేషన్ కు అంటే ఎలా? పీడీఎఫ్ వాళ్ళకి ఇవ్వాలి కానీ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు రికమెండేషన్స్ ఇస్తే ఎలా? ప్రాజెక్టు ఎఫెక్టెడ్ విలేజెస్ వాళ్లకు ఇవ్వచ్చు. ఈ పైరవీకారులు అడ్డుగా మారితే మాత్రం చూస్తూ ఊరుకోమని హెచ్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు రియాజ్ అహ్మద్ డిమాండ్ చేశారు. కార్మికుల పిల్లలకు క్వాలిటీ ఎడ్యుకేషన్ చేయాలని ఆయన కోరారు.
సింగరేణి యాజమాన్యానికి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కు హెచ్ఎంఎస్ హెచ్చరిక. చదువు నాశనం చేసిండ్రు. ఒకప్పుడు సింగరేణి స్కూల్లో రికమెండేషన్ నడవకపోయేది, స్ట్రిక్ట్గా ఉండేది. ఇలా చదువుకున్న వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు కూడా అయినరు సింగరేణి స్కూల్లో. ఈ మధ్య కాలంలో దరిద్రపు ఆఫీసర్లు కొందరు చదువు మనం ఎందుకు చెప్పాలి, సొసైటీకి పెట్టాలి అని చెప్పిన తర్వాత సొసైటీ అని పేరు తీసుకొచ్చిన తర్వాత ఎవరు అడ్మిషన్ తీసుకోవడానికి భయపడుతున్నారు. సింగరేణిలో అంత స్మాష్ అయిపోయింది ఎడ్యుకేషన్. అయినా ఇప్పుడు ప్రతి ఒక్క కార్మికుడు పిల్లలను సెంట్రల్ సిలబస్లో చదివియాలని ఎన్టీపీసీకి పోయి రికమెండ్ చేసుకుంటారు. అడుక్కునే పరిస్థితి ఏర్పడ్డది మన సింగరేణి కార్మికులు బిడ్డల చదువు కోసం. ఏదో మన అందరి డిమాండ్ మీద హెచ్ఎంఎస్తో పాటు అందరం ప్రయత్నం చేసినాం. బలరాం నాయక్ గారు కృషి చేసినారు. సెంట్రల్ సిలబస్ సింగరేణికి తీసుకొచ్చారు. కానీ ఏదో విస్తారాకులో ఏదో పెట్టి ఒక లడ్డు పెట్టి అందరు పంచుకొని తినండి అన్నట్టు పెట్టిండ్రు. అది కరెక్ట్ కాదు. ప్రతి ఏరియాలో ఒక సెంట్రల్ సిలబస్, మనకు బిల్డింగ్స్ ఉన్నాయి, ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పిన కట్టిన స్కూల్ అవన్నీ కబ్జా చేసుకోండి. ప్రతి ఏరియాలో ఒక స్కూల్ కట్టండి సెంట్రల్ సిలబస్. ఇప్పుడు మనకు రామగుండం రీజన్ లో ఒకటి RG2కి ఇచ్చిండ్రు. అక్కడ కూడా దందాలు. ఏంటిది తమాషా చేస్తారా మీరు? దీంట్లో 80% మొత్తం 100% సింగరేణి కార్మికుల పిల్లలకే ఇవ్వాలి అని నేను అడిగితే 80% ఇస్తాం, 20% రికమెండేషన్ ఎవరు అంటే PDF అట. PDF వాళ్ళకు ఓకే, వాళ్ళకు కొంత ఇవ్వచ్చు. కానీ పొలిటికల్ లీడర్లకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, తర్వాత కార్పొరేటర్లకు, బుట్టి లీడర్లకు కూడా కొంత పర్సెంటేజ్ అట. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పనికిరాని టైర్లతో ప్రజల ప్రాణాలతో జలగటమాడుతున్న ప్రైవేట్ ఆర్టీసీ బస్సు. కన్నుల పండుగగా పర్యావరణ దినోత్సవం. రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి మొక్కలు. చిట్టం అభిజయ్ రెడ్డి జన్మదినం సందర్భంగా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేసిన యూత్ కాంగ్రెస్ నాయకులు. పేద విద్యార్థులకు బ్యాగ్స్, పెన్నులు, బుక్స్ పంపిణీ చేసిన యూత్ కాంగ్రెస్ టౌన్ అధ్యక్షుడు తాజ్ యూసఫ్. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.